ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి హృదయంలో దేవుని వాక్యం ఉంటే కలిగే లాభాలు. మనం దేవుడి వాక్యాలను చూసినట్లయితే కీర్తన గ్రంథము 119 కీర్తన 11 వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్యం రెండంచెల ఖడ్గం ఉండేది. దేవుడి వాక్యము ఎంతో పవర్ఫుల్ మిస్సైల్ అండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చూసినట్లయితే వాక్యము ఎంతో శక్తివంతమైనది. వాక్యం ద్వారా దేవుడు భూమిని ఆకాశం చేసినట్లు చూస్తున్నాం, ప్రపంచాన్ని చేసినట్లు చూస్తున్నాము. ఆయన వాక్ను పంపించి సమస్తాన్ని చేసినట్టు చూస్తున్నాము. దేవుడు వాక్యం చాలా శక్తివంతమైనది. ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే కీర్తన గ్రంథము 119 కీర్తన 11 వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ మనం పాపం చేయకుండా దేవుడు వాక్యం మనల్ని భద్రంగా కాపాడుతుందండి. మనని కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మన దేవుడు వాక్యము ఆయన యొక్క కృపలో భద్రపరుస్తూనే ఉంటుందండి వాక్యము. అదేవిధంగా ఇంకొక వాక్యం కీర్తన గ్రంథము 119 కీర్తన 9 వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యాన్ని బట్టే దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. యవనస్తులు ఉన్నారండి, తుట్టుళ్ళు జరగదు. వాళ్ళు గోడ మీద పిల్లి అట్లనే దిగుతుంది, ఇట్లనే దిగుతుంది. అదేవిధంగా యవనస్తులు ఈ లోకరీతిగా ఉన్నారు కాబట్టి యవనస్తులు ఎప్పుడైనా పడిపోవచ్చండి. వాటి పడిపోకుండా కాపాడేది దేవుని వాక్యమే. దేవుని వాక్యం నుంచి చూసినట్టయితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము మనం చూసుకున్నట్టయితే దేవుని వాక్యంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేసినట్టు మనం చూస్తున్నాం. నీకు ఏ సమస్య ఉన్నా జవాబు బైబిల్లో ఉందండి. వాక్యమే జవాబు అండి. మీకు వాక్యంలోనే జవాబు ఉంది. దేవుడు వాక్యంలోనే అన్నిటికీ జవాబు ఉంది, పరిష్కారం ఉంది. కాబట్టి దేవుడు వాక్యం మనం చూసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసుకుంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్దనుండెను, వాక్యమే దేవుడే ఉండు. దేవుడు వాక్యం ఎంత పవర్ఫుల్ అండి. వాక్యమే దేవుడు కాబట్టి వాక్యము చాలా శక్తివంతమైనది. వాక్యము దేవుడే ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఎంతో భయభక్తి కలిగి వీలున్న వాళ్ళు మోకారు మీద ఉండి దేవుడు వాక్యం చదవడం ఎంతో ఉత్తమం అండి. ఎందుకంటే దేవుడు వాక్యమే దేవుడు కదా. వాక్యమే దేవుడు. మన ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, సీఎం సారో ఎవరైనా మంత్రియో ఎమ్మెల్యేనో ఎవరు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? ఆయన ఎదుట చేతులు కట్టుకొని ఆయన ఎంతో భయభక్తి కలిగి ఉంటాం కదా. అదేవిధంగా దేవుడు ఈ ప్రపంచాన్ని చేసిన దేవుడు, ఆయన మాట ద్వారా సమస్తాన్ని చేసిన దేవుడు, ఆయన ఏందో మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే అది వర్ణించలేమండి. అంత గొప్ప దేవుడు అండి దేవుడు, మన దేవుడు. కాబట్టి దేవుడు ఏందో మనం ఎంతో భయభక్తి కలిగి ఉండాలి. దేవుడు ఎంతో ఆయన మాట ద్వారా సమస్తాన్ని చేసినట్లు మనం చూస్తున్నాము. యవనస్తులు దేని ద్వారా శుద్ధి చేసుకుంటారంటే దేవుడు వాక్యాన్ని బట్టే పాపం నుంచి దూరంగా పరిశుద్ధంగా జీవించగలరు. ఆ శక్తిని దేవుడే వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యం హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం ప్రవర్తించడం ద్వారానే నడతను శుద్ధి చేసుకోబడతారు. కీర్తన గ్రంథము 119 కీర్తన 105 వచనంలో, నీ వాక్యము నా పాదముకు దీపము, నా త్రోవలకు వెలిగి ఉన్నది. ఇక్కడ మనము బస్సులు వెళ్ళినప్పుడు కానీ, కార్లు వెళ్ళినప్పుడు కానీ, రోడ్డు లేకపోతే మనం వెళ్తామండి, వెళ్ళలేము. రోడ్డు అనేది మనకు వెలిగే ఉన్నది, మనకు మార్గమే ఉన్నది. అదేవిధంగా దేవుడి వాక్యం కూడా మనకు మార్గమే ఉన్నదండి. ఏది మంచో ఏది చెడో మనకు చూపిస్తుంది, ఏది మంచో ఏది చేయకూడదో మనకు చెప్తుంది. దేవుడి వాక్యము రెండంచెల ఖడ్గం ఉండేది. దేవుడి వాక్యము మనకు సజీవమైనది. దేవుడి వాక్యము మన పాదములకు దీపము.
దీపము ఎలాగైతే మన ఇంటి పైన పెట్టి మన ఇంటికి అంతా కనబడుతుందో, అదేవిధంగా మన ఆత్మీయ నేత్రాలకి దేవుడు వాక్యమే మన హృదయం ఉంచుకున్నట్లయితే మనకు దేవుడు వాక్యమే ఎంతో వెలుగే ఉన్నది. అది మనకు త్రోవలకు వెలుగే ఉన్నది, మన త్రోవలకు మార్గం చూపిస్తున్నది. కాబట్టి దేవుడు వాక్యమే మనకు ఆధారం అండి. దేవుడు వాక్యమే మన పాదములకు దీపం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసత్యముగాను మీ హృదయములలో దేవుని గురించి గానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించనీయుడి. క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించుడి అంటున్నాడు. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలండి. నివసిస్తేనే మనం అన్ని విషయంలో జయం పొందుతాం. హృదయపూర్వకంగా ఆరాధన, దేవుని గురించిన కృపాసత్యం గానం చేయాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనంలో నీ కనుల ఎదుట వాటిని తొలగిపోనీకుము, నీ హృదయం యందు వాటిని భద్రం చేసుకును. నీ కనుల ఎదుట వాటిని అంటే దేవుడు వాక్యం అండి. దేవుడి వాక్యం లేదా ఉపదేశం ఎల్లప్పుడూ జ్ఞాపకం తెచ్చుకోవాలని, మరియు వాటిని మీ హృదయంలో భద్రపరచుకోవాలని, హృదయంలో దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మననం చేయాలని. అప్పుడు అట్లా చేసినట్లయితే హృదయం దేవుని వాక్యం ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయండి. దేవుని వాక్యం వల్ల మనం ఫలిస్తాము. దేవుని వాక్యం వల్ల శోధన నుండి తప్పించబడతాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపం నుంచి కాపాడుతాం. దేవుని హృదయం మన హృదయం ఉంటే ఆశించబడతాము. దేవుడి వాక్యం మన హృదయంలో ఉంటే దీవించబడతాము. మన హృదయంలో దేవుడి వాక్యం ఉంటే పరిశుద్ధంగా జీవించబడతాము. మన హృదయంలో దేవుడి వాక్యం ఉంటే అపవాదం జయిస్తాము. మన హృదయంలో దేవుడి వాక్యం ఉంటే స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయండి దేవుడి వాక్యం మన హృదయంలో నివాసం చేయడం వల్ల. దేవుడి వాక్యం మన హృదయంలో నివాసం చేస్తే, మన హృదయంలో నింపబడితే మనం పరిశుద్ధంగాను నీతిమంతులుగాను జీవిస్తాం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయన కృపను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి పరిశుద్ధంగాను జీవిస్తాం. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడా ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటాను దేవా. మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.